International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకి అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది అంటే అవునని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న కేటీఆర్ పైన కామెంట్ చేసినటువంటి విషయంలో కొంతమందికి లీగల్ నోటీస్ పంపినా లీగల్ గా ఎదుర్కొంటామని చెప్పేసి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అందులో కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సిరిసిల్ల ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు, కేటీఆర్ కొంతమందికి నోటీసులు పంపాను, మీకు కూడా పంపానని చెప్పారు, మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు అసలే మీరు చేసిన కామెంట్ ఏంటి? ఇప్పుడు ఎట్లుందంటే దొంగే దొంగ 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 అన్నట్టున్నది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ముక్కున్నట్టున్నది. నేను ఇచ్చిన కాంప్లైంట్ ఏంది, ఆ కాంప్లైంట్ ఏందో ఈ యొక్క సోకాళ్ళు నాయకులకు ఎవరు కూడా అర్థమైనట్లేదు. అసలు వాళ్ళకు చట్టం పైన కానీ రాజ్యాంగం పైన కానీ నమ్మకం ఉంటే అటువంటి చేరు. సరే చేస్తే రాజ్యాంగం కానీ చట్టం కానీ వాళ్ళకు కొన్ని హక్కులు కల్పిస్తుంది. ఆ హక్కులను ఉపయోగించుకుంటే తప్పేం లేదు, దానికి ఎవరు కూడా వెనకడుగు వేసే ప్రశ్న లేదు. ఇవాళ మేము ఇచ్చిన కాంప్లైంట్ ఏంది, సిరిసిల్లలో నా ఫోన్ ట్యాప్ అయిందనే అనుమానం నాకుంది, దానికున్న సర్కమస్టెన్సెస్ ఇవి. ఆ సర్కమస్టెన్సెస్కి ఊతం వేసే విధంగా సిరిసిల్లలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసిందని చెప్పి ఇవాళ అనేకమైన పేపర్ల ద్వారా, టీవీ ఛానళ్ల ద్వారా నేను చదివినాం. ఎవరైతే ప్రణీతరావు అనే వ్యక్తి ఉన్నాడో, ఇక్కడున్న వార్ రూమ్కు ఇన్ఛార్జిగా ఉన్న ప్రణీతరావు ఉన్నాడో, ఆయన సిరిసిల్ల పట్టణంలో అరెస్టు చేయబడ్డాడు. కాబట్టి నా యొక్క అనుమానానికి బలం చేకూర్చింది. ఇక్కడ కూడా మాట్లాడుతున్న సందర్భంలో అనేక మంది స్థానిక నాయకులు అనేక సందర్భాల్లో నాతో మాట్లాడిన క్రమంలో తెల్లారి మళ్ళీ మాట్లాడలే నాతోని. ఎందుకు మాట్లాడలేదబ్బా, మళ్ళీ నా ఫోన్ కూడా ఎత్తడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఎందుకబ్బా అంత ఇబ్బంది పడుతున్నారు అంటే, అన్న మీతో మాట్లాడిన ప్రతి విషయం కూడా అక్కడికి పోతుంది, మళ్ళీ మమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నారు, మీరు కేకే మహేందర్తో ఎందుకు మాట్లాడినారు, పలానా మాట్లాడని చెప్పి స్థానిక నాయకులు కానివ్వండి, కొంతమంది అధికారులు కానివ్వండి, కేటీఆర్ గారు కానీ మాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా నాకు ఊతమిచ్చినాయి. కాబట్టి నాకు నా ఫోను ట్యాప్ అయిందని ఒక బలమైన అనుమానం నాకుంది. దానిపైన విచారణ జరిపించి నిగ్గుదేల్చండి అని చెప్పి నేను విచారణా సంస్థలకు నా యొక్క విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. ఇక దానికి అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ఇప్పుడు ఏదో అంటారు చూడు, ఎవరినో కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఇలా చేసింది దొంగతనం. నువ్వు పట్టుబడ్డ దొంగవు, నీకు నువ్వే ఒప్పుకున్నావు. మేము చేస్తే 3, 4 ఫోన్ ట్యాపింగ్లు చేసి ఉంటామని నువ్వే చెప్పినవి. ఇలా నీకు రీతి లేదు, నీకు నీతి లేదు. రీతి లేకుండా నీతి లేకుండా నీ ఇష్టం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇలా చేస్తే మేము 3, 4 ఫోన్ ట్యాపులు చేసి ఉండొచ్చు, మా సంస్థలు చేసి ఉండొచ్చు అన్నావు. తర్వాత నువ్వేమన్నావు, మొన్న మాట్లాడుతూ 22, 23 సంవత్సరంలో నా ఫోన్ కూడా ట్యాప్ కాబడ్డది అన్నావు. నీ నీ ఫోన్ ట్యాప్ అయినప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వాలి, కంప్లైంట్ ఇవ్వాలన్నా వద్దా? మరి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు అంటే, నీ సంస్థ నీ ప్రభుత్వం ట్యాపింగ్లో మునిగి తేలుతున్న విషయం నీకు తెలుసు. ఇవ్వాలా దాంతో ఎవరి మీద ఇవ్వాలి, గవర్నమెంట్ మీద ఇవ్వాలి. లేకుంటే కొంతమంది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనధికారికంగా, నాకు ఐఫోన్ నుంచి నా ఫోన్ సర్వేలెన్స్లో ఉందని చెప్పి నాకు వచ్చింది, కాబట్టి మీరు దానిపైన విచారణ జరపండి అని చెప్పి నువ్వు ప్రభుత్వ అధికారులకు, కన్సర్న్ సంస్థలకు నువ్వు ఒక అది ఇవ్వాలి. కేటీఆర్ ఇచ్చినటువంటి లీగల్ నోటీస్ కి మీరు లీగల్ గానే ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉందా? ఇంకే చెప్పాలా, నేను ముందు చెప్పాలి. అటువంటివి లేకుండా ఇవ్వకుండా అంటే నీకు నువ్వు అన్ని కప్పిపుచ్చుకుంటున్నావు. మళ్ళీ ఏమంటాడు, ఇలా కేసీఆర్ ఒకటే బాధ్యుడవుతాడా, అధికారులందరూ బాధ్యుడవుతారంటే, ఇవాళ నువ్వు దొరికిపోయిన దొంగవు. ఈ దొంగతనంగా మళ్ళీ నీకు కప్పిపుచ్చుకోవడానికి అదవుతుందా ఇదవుతుందా నీ లీగల్ నోటీస్ ఇస్తే వద్దా నిన్ను అన్నాడా? అంత ఇంగిత జ్ఞానం మాకు లేదా? నీ లీగల్ నోటీస్కి ఇస్తే నాకు నేనంత భయపడి అనుకుంటున్నారా? నువ్వు అధికారంలో 9.5 సంవత్సరాలు ఉండి ఇష్టారాజ్యంగా నువ్వు నియంతృత్వపగడలతో నిరంకుశ పరిపాలనతో నువ్వు చేసినప్పుడే నేను భయపడలే. ఇవాళ నీకు నేను భయపడతాను. ఇలా అధికారం కోల్పోయి మతి భ్రమించి పిచ్చిలేసి మీరు మాట్లాడుతున్నారు ఇవాళ మీరందరూ కూడా. మీ పిచ్చి ప్రేలాపాలకు నువ్వు ఇచ్చే లీగల్ నోటీసులకు నేను ఎదుర్కొంటా. ఎందుకు ఎదుర్కోని నాకు తెలియదా? నాకు చట్టం గురించి నాకు తెలియదా? చట్టాలపైన మీకు నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం పైన మీకు నమ్మకం లేదు, ప్రాథమిక హక్కులపైన నీకు నమ్మకం లేదు, పౌర హక్కులపైన నీకు నమ్మకం లేదు, వ్యవస్థలపైన మీకు నమ్మకం లేదు. వాటన్నిటిపైన నమ్మకం ఉంది. నేను వాటన్నిటి కూడా నేను గౌరవిస్తూ ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏదో దబాయించినట్టు
ఇలా ఇది దబాయిస్తే నేను ఊరుకుంటాను. నా ప్రాథమిక హక్కు, నేను దాన్ని విచారణ చేయమన్నా. అంటే అధికారం కోల్పోయినా కానీ ఇంకా నువ్వు అధికారంలో ఉన్నట్టు భ్రమించుకుంటూ ఇవాళ నన్ను బెదిరించేది వరినా ఇది. నీ తాటాకు చప్పుళ్లకు కుందేలు బెదిరయ్యాల, గుర్తుపెట్టుకుని ఖబర్దార్ కేటీఆర్. ఇప్పటికైనా జాగ్రత్తగా మసులుకోండి. ఇవాళ నీ యొక్క అదిరింపులకు బెదిరింపులకు ఇక్కడ బెదిరేటోడు ఎవరు లేడి. ఇవాళ పిచ్చి వాగుడు వాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు భాష మాట్లాడితే నీకంటే ఎక్కువ భాష మాట్లాడితే నేను. నువ్వు పుట్టి పెరిగింది, నువ్వు చదివింది కాన్వెంట్ స్కూళ్ళలో కావచ్చు. నేను పుట్టి పెరిగింది నా గ్రామీణ వాతావరణంలో పెరిగిన. నేను ఏం మాట్లాడదనుకుంటే నువ్వు ఒక్కటి చెప్తే నేను 10 తిడతా. నేను నాకు అంత లేదనుకున్నావేంది? నోరు మీదేసుకోగానే అబద్ధాలు నిజాలైతే అనుకుంటారా ఏంది మీరు? ప్రజలు గమనిస్తాను. మొన్ననే అందుకే కర్రు కాల్చి వాత పెడితే మళ్ళీ ఇలా సాగు తప్పి కన్నులొట్టపోయినప్పుడు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో ఏదో చచ్చిపోయిన పాము కదా ఇంత కిరసనాయలు పోతే నీ తోకాడిచ్చినట్టు ఆ విధంగా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ నీతి, మీ రీతి, మీ నిజాయితీ అందరికీ తెలుసు. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని కపట నీతులు చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మిమ్మల్ని 100 మీటర్ల లోతులో రాజకీయంగా పాతిపెట్టడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తున్నారు. రైట్. సిరిసిల్లలో కొద్దిసేపటి క్రితమే మీడియా కాన్ఫరెన్స్ లో అడ్రస్ చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిరిసిల్లలో నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి, వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తాం, బరాబర్ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వడానికి ఇచ్చేలా కృషి చేస్తాం, పోరాటం చేస్తాం, అవసరమైతే వెంటాడతాం, హైకోర్టుకి వెళ్తాం, దావా వేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేశారు, దొబ్బిదిన్నది చాలదా, పాపడాలు అమ్ముకోండి, నిరోధులు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు సరే, ఆయన పెద్ద మనిషి, నాకంటే పెద్దోడు. నేను ఆయన మాట్లాడిన భాష మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను. కుక్కల కొడుకు నేను అనలేనా? అంటే నేను నువ్వు ఇంకా లపూడు నా కొడుకు అని అనలేనా? అంటే నేను, కానీ నాకు సంస్కారం అనడం వస్తుంది. ఆయన అనద్దు అని చెప్పి నేను ఊరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో 9.5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిండు. రాజ్యాంగం పైన నాకు గౌరవం ఉంది, ఇవాళ చట్టాల పైన నాకు గౌరవం ఉంది. ఆయన వాడిన ప్రతి భాషను నేను మాట్లాడగలుగుతా, అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడగలుగుతా నేను. కానీ ఏదంటే ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు ఎలగబెట్టిండు. దానికి నేను ఏజ్లో నాకంటే పెద్దోడు, దానిని నేను గౌరవించాలి. కాబట్టి నేను గౌరవంతో ఇవాళ మాట్లాడుతున్నాను, అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను. కేసీఆర్ మాట్లాడగలుగుతున్నాను, నాకంటే ఎక్కువ మాట్లాడితే ఇద్దరికి తిట్ల పోటీ పెడతాను రమ్మని చెప్పు. అంత ధైర్యం దమ్ము ఉందా ఆయనకు? ఆ ధైర్యం దమ్ము ఆయనకు లేదు. ఆయన కూడా మొన్నదాకా పాపం కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నాను అనుకున్నాను. ఎందుకంటే అధికారం కోల్పోయి మతి భ్రమించి వాళ్ళు మాట్లాడుతున్నాం అనుకున్నాం. ఇవాళ అయ్య కొడుకు సేరైతే అయ్య సభా సేరైంది. ఇలా జనరల్ రివర్స్ ఉంటుంది. ఇవాళ ఈయన కూడా అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నాడు. ఆయన వాగినంత మాత్రాన పాపం ఇలా ఎండాకాలం కూడా ఎక్కువైంది ఆయనకు. ఎండాకాలం కూడా పాపం తిరిగి వచ్చినా అని చెప్తాను. ఏదో ముసలి కన్నీరు కారుస్తూ పొలాల బాట పట్టినా నేను. ఇలా పొలాల బాట పట్టింది, పొలాలను రైతులను ఇలా ఆగం చేసిందే నువ్వు. ఇలా నీ పిచ్చి పిచ్చి యొక్క విధానాల వల్ల రైతులందరూ కూడా ఆగం చేసినావు. ఇవాళ నువ్వు ఇలా ఐడికి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయ లబ్ధి కోసము నేతలను ఎంచుకున్నావు. ఇలా మేము అనని మాటలు అన్నట్టు దాన్ని ఏదో మాట్లాడి భూతద్దంలో చూపించి నువ్వు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు నిన్ను నమ్ముతారా? సిరిసిల్లలో స్టేట్లు నమ్ముతారా? సిరిసిల్లలో ఉన్న ఆసాములు నమ్ముతారా? నీ సిరిసిల్లలో ఉన్న నిన్ను కార్మికులు నమ్ముతారా? ఇలా దీనికి కారకులు ఎవరయ్యా నువ్వు కాకుంటే? ఇలా మొత్తం మంది బతుకమ్మ చీరలు ఇచ్చింది నువ్వు, ఇలా వాళ్ళతోని నేయించింది నువ్వు, అధికారంలో ఉన్నది నువ్వు, బంగారు తెలంగాణ అని చెప్పింది నువ్వు, వాళ్ళకి టోకెన్లు ఇచ్చింది నువ్వు. డబ్బులు ఎందుకు ఇవ్వలే మరి? టోకెన్లు ఇచ్చి మర్చిపోయి వచ్చినావు, కానీ డబ్బులు ఇచ్చి ఎందుకు మర్చిపోయినావు మరి? మరి సన్నాసులు అడ్డగోలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ వాళ్ళు నమ్ముతారా? ఇవాళ నువ్వు చేసింది ఎలగబెట్టింది ఏంది? ఈ ప్రాంతంలో రైతన్నకు నువ్వు వెలగబెట్టింది ఏంది? ఈ ప్రాంత రైతన్నకు తెలియదా? 9వ ప్యాకేజీని ఎందుకు పండబెట్టినావు? 10వ ప్యాకేజీని ఎందుకు పండబెట్టినావు? 11వ ప్యాకేజీని ఎందుకు పండబెట్టినావు? 12వ ప్యాకేజీని ఎందుకు పండబెట్టినావు? ఇలా 9వ ప్యాకేజీని అక్కడనే పండబెట్టినావు. ఇవాళ నువ్వు సపరేట్గా పండుగ చేసుకున్నావు. 10, 11, 12 ప్యాకేజీల ద్వారా నీకు రంగనాయసాగర్ కట్టుకొని నీ సిద్దిపేట ప్రాంతాన్ని అంతా కూడా, నీ గజ్వేల్ ఉండే ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసుకున్నావు. మరి మా ప్రాంతానికి కాలువలు ఎందుకు తవ్వలేదు? ఇలా సన్నవాట్లు పెట్టమని చేసి వాళ్ళను ఆగం చేసింది నువ్వు కదా. ఇలా నువ్వు పంటలు అమ్మేటప్పుడు, రైతులు పంటలు అమ్మేటప్పుడు ఒక్కొక్క క్వింటాల్ మీద 8 నుంచి 10 కిలోల రైసును ఇలా తరుగు పేరు మీద, తాలు పేరు మీద
ఇక దాన్నిటి మీద తీసింది నువ్వు కాదా ఇవాళ ఏదో ముసలి కన్నీరు పెట్టుకుని ఏదో కుష్ఠరోగిని కూడా వెనకటి ఉంటాడు, ఇక్కడ వెనకటి ఉంటుండే, ఇప్పుడు కనబడతలేవు కానీ కుష్ఠరోగిని బండిలో కూర్చుని పెట్టి ఒకటి ఇట్లా పట్టుకుంటుండే, ఇంకోటేమో డోలు కొడుతుండే, అయ్యా పైసలు అవ్వా పైసలు. ఇవాళ నువ్వు పట్టుకుని కట్టె పట్టుకుని వచ్చి నేను ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్తున్నాను. నువ్వు పెద్ద మనిషితో మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇవాళ వచ్చినట్టు ఆ ఓట్ల వేట కొరకు వచ్చినావు నువ్వు ఇవాళ. అటువంటి దాన్ని ప్రజలు నమ్ముతారా? సిరిసిల్ల ప్రజలకు నువ్వేం చేసినావు తెలియదా? ఇలా కులాలను పెట్టి తిట్టుడు, వాళ్ళని పోసుకుంటే పెద్దోడు తాళాలు దొరుకుతారని చెప్పుడు, ఇంకోళ్ళు పోతే ఇసుకల బటాన్ వేసుకుంటే దొరుకుతారని చెప్పి, సూది పోతే 5 కిలోలు పోతారని ఇంకోల మీద, ఇటువంటి వాటి పెట్టిన భాష ఎవరు, యాస ఎవరు, ఈ కులాలను తిట్టింది ఎవరు? నీకు కాకుంటే వీటన్నిటికీ ఆరాధ్యుడు ఎవడు ఇక్కడ తెలంగాణలో? నువ్వు నీతి మాత్రాలు చెప్తున్నావు. ఇలా నేను నీకంటే ఎక్కువ మాట్లాడతా. మేము తలుచుకుంటే నువ్వు 1 నిమిషం ఉండవు నువ్వు ఇలా మా తిట్ల పురాణాల్లో. ఇవాళ ఎందుకంటే అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నావు. కావాలంటే ఎండాకాలం ఎక్కువ ఉన్నది, నీకు కావాలంటే ఓ ఏసీ రూమ్ ఇస్తాం, పిచ్చాసుపత్రి ఉంటే ఆ పిచ్చాసుపత్రిలో మంచి ఏసీ రూమ్ తయారు చేసి పెడతాం, అందరూ అలా కూర్చొని ఇలా ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించడానికి సిద్ధం లేదు. నువ్వు నీతి మాత్రాలు చెప్పడం మాకు ఇలా నువ్వు తెలంగాణను ఎట్లా దోసుకున్నావు తెలియదు నీకు. ఇలా తెలంగాణ అంతా తెరలైంది నీతో కాదు. ఇలా కాళేశ్వరం పేరు మీద ఎన్ని కోట్లు దోసుకున్నావు నువ్వు? ఇలా మిషన్ బగేరా మీద ఎన్ని కోట్లు దోసుకున్నావు? నువ్వు మిషన్ కాకతీయ మీద ఎవరు దోసుకున్నారు? ఇంకా కూడా సిగ్గు రాలేదా మీకు అందరికీ? నీ బిడ్డలు ఇక్కర్స్ కామ్తో పోయి ఢిల్లీలో తిహార్ జైలు ఉంటే ఇంకా రాలే? ఇంకా మీకు అందరు కూడా నీ అవినీతి ఆవేదన బయటపడుతుంటే, ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా బయటపడుతుంటే దాని మీద మాట్లాడవు నువ్వు. ఇలా నువ్వు చేసిన నిర్వాహకం గురించి మాట్లాడవు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సంస్థలను ఏ విధంగా నువ్వు నిర్వీర్యం చేసినవు, ఇక్కడ ఉన్న అధికార గణాన్ని ఏ విధంగా అది చేసినవు చెప్తానుగా. నిన్నమన్నదాకా నీ ఎమ్మెల్యే సీటు కూడా గతిలేదు. రేపు పొద్దుగాల చెప్తున్నా నేను మీకు, నీ ఎమ్మెల్యే సీటు కూడా అనర్హతకు గురైతుంది. అలా నీ 39 మంది ఎమ్మెల్యేలు, నువ్వు నమ్ముకున్న రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ అతనే చెప్పిండు కదా మొన్నటి ఎలక్షన్లలో మేమందరం కూడా టాస్క్ ఫోర్స్ వాహనాలలో ఎలక్షన్లకు డబ్బులు పంపించిన బీఆర్ఎస్ అని చెప్పి. ఇవన్నీ ఎలక్షన్ అక్రమాలు కావు, ఇవన్నీ ఈ అవినీతి నువ్వు చేసింది అవినీతి కాదు. ఇలా అవినీతి అక్రమాలతో నువ్వు గెలిచిందని కాదు. ఫోన్ ట్యాపింగ్ మీద నేను కంప్లైంట్ ఇస్తే దాని మీద నువ్వు రాద్దాంతం చేస్తావా? తప్పకుండా రా. నిన్ను కాదు, నీ కొడుకును కాదు, ఎవరినైనా చట్టపరంగా ఎక్కడైనా ఎదుర్కొంటే నేను ఇలా పిల్లికి బిచ్చమే అని మీరు మాకు చెప్తారా కథలు? మీరు ఇలా నువ్వు ఇక్కడున్న పద్మశాలిలకు ఆకలి చావులకు కారణం ఎవడా? నువ్వు కాదు. ఇలా వాళ్ళ ఇలా 4 నెలల నుంచి ఆగమైన ఎందుకు అవుతారు? నువ్వు నేసిన చీర ఎవడన్నా కట్టిండా? అది నీ కళ్ళకు కనవలే. అది ఇలా కూడా రా, దమ్ముంటే చెప్తాం. ఇలా ఇక్కడ ఉన్న సిరిసిల్ల పట్టణం నువ్వు నమ్ముతున్నావు కదా, తెలంగాణ ఆడపడుతులకు అని చెప్పి వాళ్ళ కొరకు నేను నేషించిన బతుకమ్మ ఆడపడుతుల గౌరవం అని చెప్పి ఏ ఆడపడుతు కట్టిందో రాయాలా చెప్తా. నేను ఇక్కడ బాసన్లకు అమ్మితే చీరిస్తే బాసన్లు ఇచ్చుడు, లేకుంటే పొలాల చుట్టూ కట్టుకున్నాడు, ఎండ పోసుకోవడానికి వనకత్తున్నాయి. ఎవరు కట్టిందిడా? ఇంతనే ఉండా సిగ్గు, మర్యాద, మానం, మర్యాద ఉండాలి మాట్లాడేటప్పుడు. నేను మాట్లాడడానికి బాధపడుతున్నా, కానీ నువ్వు సమాజాన్ని తప్పుదో విట్టంగా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఇలా ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడాలండి కేసీఆర్ గారు. మీ గారు అని అంటుంది ఇంకానండి ఇలా. ఎందుకంటే మీకున్న వయసుకు గౌరవిస్తున్నా, మీరు చేసిన పోస్టుకు గౌరవిస్తున్నాను. ఇలా రాజ్యాంగ సంస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను ఇలా మీరందరూ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ ఒక రాచరికపు పోకడలతోని ఒక రాచరికపు పరిపాలన కొనసాగించిన మీరు మాకు కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్తారా? ఇలా నీ పుట్టుకెక్కనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే నీ బతుకేంది? ఇలా నువ్వు మా గురించి మాట్లాడతావా? నువ్వు కేవలం 1.8% ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి కబుర్లతోనే, బోగస్ మాటలతోనే అధికారంలోకి వచ్చింది. వీళ్ళకి చౌటలు చేతగాలితే లేకుంటే చెప్పుండ్రి, నేనా ముఖ్యమంత్రి, మీరా ముఖ్యమంత్రి, ఇప్పటికైనా నువ్వు ఏం చేస్తావు రేవంత్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సవట, దద్దమ్మ, పనికిరాని విధవ అని చెప్పి తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. నీకేం చేత కాదు, నీ మాటలు కోటలు దాటుతాయి, నీ చేతలు తంగెళ్ళు దాటాయి, నువ్వు చవట సన్నాసివి. దళితులను ముఖ్యమంత్రి చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎక్కడ కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఇవాళ రైతులకు కావాల్సిన పొలాలకు రావాల్సిన నీళ్లన్నింటి కూడా నీ కొండపోచమ్మ సాగర్ సంధించుకొని నీ పొలాలు పారించుకున్నావు. ఇలా నీ మొత్తం కూడా కాళేశ్వరం పేరు మీద రాష్ట్ర ఖజానాను మొత్తం ఖాళీ చేసినావు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఇంటికి దారి పట్టించినావు. ఇలా ఓటేసిన ప్రజలను అవమానించే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి నీకు ఏర్పడ్డది. ఇలా గెలుపు అనేది ఒక్కోటైనా ఓటే. నీ కొడుకున్న మీద ఎన్ని ఓట్లతో గెలిచిండా? సిగ్గు లజ్జా ఉండాలి నా మాట్లాడాలంటే. నీ కొడుకున్న మీద గెలిచింది ఎంతనే? ఎంత పర్సంటేజు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది 1.8 కావచ్చు, నీ కొడుకు గెలిచింది ఎంత పర్సంటేజు? నువ్వు మాటలు చెప్తావా? నువ్వు నీతులు. ఇప్పటికైనా నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేదంటే, ఇటువంటి పనికి మాలిన దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడితే మేము కూడా అదే రీతిలో సమాధానం ఇస్తాం. ఎవ్వరు కూడా ఎవరికి తీసుకోలేదు. మేమందరం కూడా ఇక్కడ
తెలంగాణ ఉద్యమం పేరు మీద నువ్వు ఈ రాష్ట్రాన్ని దోసుకోవడానికి వచ్చిన ఒక దగుల్బాజీ రాజకీయ వ్యవస్థ నడిపించిన వ్యక్తివి నువ్వు ఇలా తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ వాదులను అందరినీ కూడా పక్కన పెట్టి ఇలా తెలంగాణను దోసుకునే ఒక అలీబాబా 40 దొంగల మూటాకు నాయకత్వం వహించి ఆ అలీబాబా 40 దొంగల మూటాను తయారు చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్న ఒక దోపిడి దొంగల మూటమేది. ఇలా వెనకట ఉండేది తగ్గులు పిండాలీలు అని చెప్పి వాళ్ళను మైపరిమించే మాదిరిగా ఇలా మొత్తం అధికార గణాన్ని అందరినీ కూడా ఆగం చేసి వాళ్ళని అందరినీ కూడా ఇలా ఆగం చేసుకుంటూ ఒక దోపిడీ వ్యవస్థను క్రియేట్ చేసి ఆ దోపిడీ దొంగల పాలనకు నువ్వు ఒక సూత్రధారివి పాత్రధారివి నువ్వు మాకు నీతి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము వచ్చిన 100 రోజుల్లోనే ఎటువంటి పరిపాలన అందించినాం, ప్రజాపాలన ఏ విధంగా తీసుకొచ్చినాం, ఒక గడిల పాలన నుంచి ప్రజలను ఎలా విముక్తి చేసినాం, ఈ తెలంగాణలో ఉన్న సమాజంలో ఉన్న ఇలా సబ్బండ వర్ణాలు ఇలా ఏ విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇలా తమ యొక్క పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను ఇలా ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయో ఇవన్నీ కూడా తెలిసినాయి. ఇంతకుముందు మీ ఇంటి ముంగడికి వచ్చి మీ పాలన మీకు ఏం కావాలో అడుగుతున్నాం. ఇవాళ నీ గడి చుట్టూ తిరిగిందంటే నీ యొక్క కోటగూడను నిర్మించుకుంటే ఆ కోటగూడను బద్దలు కొట్టినవి. ఇవాళ నీ ప్రభుత్వం పోగానే సెక్రటరియట్ల ఎంప్లాయీస్ అందరూ కూడా ఇవాళ నుంచి మేము వాట్సాప్ కాల్లో మాట్లాడాల్సిన పని లేదు, మామూలుగా మాట్లాడమని చెప్పి ఇలా ఎంప్లాయీస్ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసినారు. ఇలా నీ యొక్క దౌర్భాగ్య పాలన అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు. ఇలా నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిదానిదాలు దిగ్గుదేల్చిన తర్వాత చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం. నువ్వు కూడా ఎక్కడనో ఒక్కడ కూర్చో ఏసీ రూమ్ తయారు చేస్తాం. అనవసరంగా ఇలా ఎండకు ఎక్కువ పిచ్చి ముదిరి మాట్లాడుతున్నట్టు నువ్వు ఇక మంచిగా ఇంట్లో కూర్చొని ఇంతకుముందు ఇలా పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాలే సారు, ఇలా ఆగమై వస్తండి అలా. కాబట్టి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లో కూర్చుంటావు, ఎక్కడ కూర్చుంటావు కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకో. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు బయటకు వస్తారు, ఎవరి సంగతి ఎంత, ఎవరి పాత్ర ఎంత అన్నీ కూడా బయటపడతాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే అనవసరంగా మీకున్న వీళ్ళు మీరు ఓడగొట్టుకుంటూ అవుతుంది. మంచిగా మాట్లాడుకుని ఇలా రాజకీయ ఓట్ల వేట కొరకు వచ్చి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్లలో ఉన్న పద్మశాలి సోదరులు కానీ, సిరిసిల్లలో ఉన్న ప్రజానకం కానీ, తెలంగాణ ప్రజలు కానీ నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ డిపాజిట్లు వస్తే జాగ్రత్త, మొత్తంలో ఒక సీటు నువ్వు గెలితే కూడా చాలా గొప్పనువైతావు నువ్వు, తర్వాత దుకాణం ఖాళీ అయిపోతుంది. దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రాజకీయ ఓట్ల వేటలో వచ్చుకుంటూ పిచ్చి ప్రేరణాపాలు చేస్తే జాగ్రత్త అని చెప్తున్నాను. మొత్తం మీద రాజకీయ పార్టీల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ ఓట్ల వేటలో భాగంగానే ఆయన వచ్చారు. అధికారం పోయిన తర్వాత సిరిసిల్లలో నేతన్నల కష్టాలకి కారణం ఆయన కాదా, వారు మాట్లాడినటువంటి భాష కంటే అధికంగా నేను భాష మాట్లాడగలను, ఉపయోగిస్తాను. అయితే వారు పెద్దవారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేశారు కాబట్టి నేను గౌరవం ఇస్తున్నానని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. లీగల్ గా ఎదుర్కోడే శక్తి సామర్థ్యాలు తనకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ కావచ్చు, వీళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కూడా అనర్హత వేటుపడేటువంటి అవకాశాలు తొందరలోనే ఉన్నాయని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.